వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి దేవుడిచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి ముందుగా ఎన్నో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ గివెన్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ హ్యాపీలీ ఎవరీ వీక్. వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. కృపగలిగిన మా యేసయ్య, మీ ప్రేమ కొరకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నా ప్రభా, మీ ప్రియ బిడ్డలతో మీ వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చినటువంటి ఈ గొప్ప సదావకాశాన్ని బట్టి మీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నా ప్రభా, మీ వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి మీ ప్రియ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి నాయన. వారి యొక్క కుటుంబాల్లో గొప్ప వెలుగును ప్రకాశింప చేయండి తండ్రి. కుటుంబంలో శాంతి సమాధానములైనటువంటి వారికి మీ శాంతి సమాధానంతో నింపండి నా తండ్రి. ఆర్థిక ఇబ్బందులతో ఎదుర్కొనేటువంటి వారిని ఒకసారి మీ కనుదృష్టి ఉంచండి. వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి లేవనెత్తండి నాయన. మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ చిన్ని మనవులు మీ పరలోక సన్నిధిలో చేరనిమ్మని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము నుంచి 21వ వచనం వరకు మనం చదువుకుందాం. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. క్రితంలో ఎన్నో రకాలైనటువంటి పద్ధతుల్లో దేవునికి వ్యతిరేకంగా నీవు నడిచావు. క్రిత జీవితంలో చూసినట్లయితే దేవునికి వ్యతిరేకంగా జీవించావు. దేవుని యొక్క కార్యక్రమాలను నీవు పాడు చేసావు. ఆ శాపాన్ని నీవు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నావు. కాబట్టి ఇటువంటి శాపముతోటి, ఇటువంటి పాపముతోటి దేవుని యొక్క కార్యక్రమాన్ని పాడు చేసేటువంటి ఆ యొక్క శాపముతో జీవించటము కంటే దేవునిలో నీవు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని సంపాదించుకోవటం నీకు ఎంతో మేలు అనేటువంటి సంగతిని అపోస్తులుడైనటువంటి పౌలు గారి ద్వారా నీవు వింటున్నావు. అయితే ఇటువంటి దేవుని యొక్క కార్యకలాపాలలో మంచిగా నీవు జీవించాలి అని అంటే దేవుని యొక్క బిడ్డలతో సాంగత్యం చేయటం నీకు ఎంతో మేలు. అయితే నీవు దేవుని బిడ్డలను చూసే నీవు అసహ్యపడతా ఉన్నావు. దేవుడు చెప్పేటువంటి మాటలు అది కాదు. దేవుని యొక్క బిడ్డల పట్ల నువ్వు ప్రేమ కలిగినటువంటి జీవితం జీవించు. దేవుని యొక్క బిడ్డల పట్ల వినయముతో మసులుకోవటం జీవించు. కానీ నీవు దేవుని బిడ్డల పట్లే నువ్వేం చేస్తున్నావంటే నీ యొక్క గొప్పతనాన్ని నువ్వు చోచుకుంటుంటున్నావు. నీ యొక్క గొప్పతనాన్ని లేనిదాన్ని ఉన్నట్టుగా నువ్వు చేస్తూ ఉన్నావు. మిస్ప్రిజం చేస్తూ ఉన్నావు నువ్వు దేవుని యొక్క బిడ్డలని. దేవుని యొక్క ప్రేమ నీలో ఉన్నట్లయితే, దేవుని యొక్క మంచితనము నీలో ఉన్నట్లయితే ఇటువంటి దుర్మార్గమైనటువంటి పనులకు నువ్వు దూరంగా ఉంటావు. అయితే నువ్వు పెద్ద భక్తుడిగా నువ్వు చలామణి అవుతున్నావు, దేవుని బిడ్డగా చలామణి అవుతున్నావు. కానీ నీలో ఉండేటువంటి అంతరాత్మ వేరేగా పని చేస్తూ ఉంది. సాతానుకి నీవు సమర్పించుకున్నావు. కాబట్టి నువ్వు దేవుని బిడ్డవో సాతాను బిడ్డవో నీకు నీవే పరీక్షించుకోవలసినటువంటి అవసరత నీలో ఎంతైనా
ఉన్నది. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదు. క్రితంలో నువ్వు నడుచుకున్నావు, క్రితంలో ఈ వేషాలతోటి ఉన్నావు, ఈ మారు వేషంతో ఉన్నావు, నువ్వు డిస్గైజ్ చేసావు, నువ్వు దేవుని బిడ్డల పట్ల పెద్ద మనిషిగా చలామణి అవుతున్నావు, సంఘ పెద్దనని అంటున్నావు. ఏటి నీ సంఘ పెద్ద? దేవునిలో నిజమైనటువంటి విశ్వాసము లేనటువంటి జీవితం సంఘ పెద్దవైతే ఎవరికి కావాలి? దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడే ఉంచుతాడు. కానీ నీవు అనుకుంటున్నావు ఆ టైటిల్ను నీవు పొందుకుంటున్నావు, ప్రజల్లో నీకు నీవే పెట్టుకుంటున్నావు, ఆ పేర్లు ఆ టైటిల్స్ పెట్టుకుని నీవు బ్రతుకుతున్నావు. కాబట్టి దేవుడు సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు, నీ హృదయాంతరంగాలనే పరీక్షించేటువంటి దేవుడు ఉన్నాడనేటువంటి సంగతినే నీవు మర్చిపోతున్నావు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు ఇక మీదట నీవు నడుచుకోవటం వీలు లేదు. అది దేవునిని ఎరగనటువంటి మనుషులు చేసేటువంటి పని. కానీ నీవు చేసేటువంటి పని అది కాదు. నీవు దేవునిలో బ్రతుకుతున్నావు కనుక, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు కనుక ఇటువంటి చెడ్డ కార్యాలకి నువ్వేం చేయాలంటే దూరంగా ఉండాలి. నువ్వు చేతనైతే మంచి పనులు చేసి దేవునిలో మంచి మార్కును సంపాదించుకోవడానికి నీవు ప్రయత్నం చేయి. ప్రజల దగ్గర నువ్వు మార్కులు సంపాదించడానికి ప్రయత్నం చేయవద్దు. ప్రజలు ఇచ్చేటువంటి మన్ననలు నీకు ఎంత మాత్రము పని చేయవు. దేవుడిచ్చేటువంటి మన్నలను కావాలి, దేవుడిచ్చేటువంటి గిఫ్ట్ కావాలి, నీకు దేవుడిచ్చేటువంటి బహుమానం కావాలి. అందుకొరకు నీవు ప్రయాసపడేటువంటి వ్యక్తిగా నీవు కనపడాలి. అందును గూర్చి ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను, ప్రభువులోని మీకు హెచ్చరిస్తూ ఉన్నాను, ఇటువంటి చెడు కార్యాలకి నీవు దూరంగా ఉండు అని చెప్పి మంచి కార్యాలు చేయమని చెప్పేసి దేవుడు మనకు సలహా ఇస్తూ ఉన్నారు. కానీ నువ్వు చేసేటువంటి పని ఏంటంటే ఎంతసేపు కూడా నీ స్వలాభం గురించే నువ్వు ప్రాకులాడుతూ ఉన్నావు. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 41వ వచనంలో మనతో మాట్లాడుతున్నారు. The book of Psalms, chapter 18, verse 41. వారు మొరపెట్టితిరి గాని రక్షించువాడు లేకపోయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు సంఘ పెద్దగా ఉన్నప్పుడు, మంచి బోధకుడుగా నీవు కనబడతా ఉన్నప్పుడు, మంచి వ్యక్తిగా దేవుళ్ళు నీవు కనబడతా ఉన్నప్పుడు పైకి మాత్రమే, కానీ లోపల నీ యొక్క మనసంతా అసూయ స్వభావాలతోటి నిండిపోయినదే. నీకు తెలుస్తుందా అది? ఇటువంటి అసూయ స్వభావాలతోటి నీవు ఉండి నీ గుడిలోకి వస్తున్నావు. నీ యొక్క జీవితాన్ని మార్చుకోవాలని దేవుని సన్నిధిలోకే వెళ్ళాలి తప్ప నీ అజితేంద్రియత్వముతోటి, ఆ కుళ్ళిపోయినటువంటి మనసుతోటి నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు. కుళ్ళిపోయినటువంటి మామిడికాయని ఎవరు తినరు. ఆ యొక్క డాగును తీసివేసుకుని శుభ్రం చేసి తింటారు ఎవరైనా సరే. ఏదైనా పండు కానీ ఏదైనా వేరొకటి ఏదైనా సరే, కుళ్ళిపోయినటువంటి వస్తువును ఆ కుళ్ళని అక్కడ కట్ చేసేయాలి. అలాగే మానవ జీవితము కూడా కుళ్ళుతోటి నిండిపోయినటువంటి జీవితాలు ప్రతి ఒక్కరికి కూడా. అయితే దేవుని సన్నిధిలోకి ఎందుకు వెళ్తున్నావా అంటే ఆ కుళ్ళుని శుభ్రంగా దేవుని యొక్క వాక్యంతోటి కడుగుకోవడానికే దేవుని యొక్క మందిరంలోకి వెళ్తున్నావు. కానీ దేవుని మందిరంలోకి వెళ్ళి ఇంకా కుళ్ళుని పెంచుకుంటున్నావు, నీవు అసూయని పెంచుకుంటున్నావు, నీవు ఎదుటి వ్యక్తిని గురించి నీవు రకరకాలైనటువంటి మాటలతో దూషిస్తూ ఉన్నావు. నువ్వు సంఘ పెద్దవేటి, నీవు బోధకుడు వేటి. ఇటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండు. అన్యజనులు చేసేటువంటి పనులయ్యి అని అపోస్తులుడైనటువంటి పౌలు మనకు చెప్తా ఉన్నారు. కాబట్టి వారు మొరపెట్టేది కానీ రక్షించువాడు లేకపోయేను. ఇటువంటి కుళ్ళుతోటి కుట్రతోటి దేవునిలో నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు, దేవునికి మొరపెడతా ఉన్నావు, నీ విన్నపాలను ఎన్నో చదివేస్తూ ఉన్నావు మూసుకులేసుకుని తప్పట్లు కొట్టేసుకుని. కానీ రక్షించువాడెవరు కూడా లేకపోయేను. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విను. ఇప్పుడైనా మంచి మనసుతోటి నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నీ యొక్క మనసును దేవుని యొక్క వాక్యంతో కడుగుకున్నట్లయితే, నీ ప్రార్థన దేవుడు వినటానికి, దేవుడు మంచి బహుమానాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు.
కానీ నీ యొక్క డాగుని ఆ డాగులాగే ఉంచుకుంటున్నావు, ఆ మచ్చను మచ్చలాగే ఉంచుకుంటున్నావు. నువ్వు ప్రార్థనకి వెళ్ళిపోతున్నావు, చేతులు ఊపుకుంటా, బైబిల్ సంక పెట్టుకుంటా వెళ్ళిపోతున్నావు. ఏంటి ప్రయోజనం? నీకు నీవే మోసపుచ్చుకుంటున్నావు. అలాంటి మోసకరమైనటువంటి జీవితాన్ని నీలో నుండి తీసివేయి. దేవుని యొక్క వాక్యం ఈ విధంగా చెప్తూ ఉంటుంటే చెప్పిన వారిని నీవు మోసగాడు అంటున్నావు. అది నీలో ఉండేటువంటి ప్రత్యేకత. కాబట్టి దేవునిలో నీవు వర్ధిల్లటానికి అవకాశం లేదు. నీ డాగుని తీసుకువేసుకున్నట్లయితే ఆ డాగు జోలికి నువ్వు ఇంకా వెళ్ళకూడదు. ఆ అసూయ స్వభావాన్ని దేవుని సన్నిధిలో నుంచి తీసివేయి. బయటకు వచ్చిన తర్వాత నిర్మలమైనటువంటి మనసుతోటి జీవించు. వారు మొరపెట్టిదురు కానీ రక్షించువాడు లేకపోయేను. ఎన్నో రకాలైనటువంటి మొరలు, ఎన్నో రకాలైనటువంటి కోరికలు, ఎన్నో రకాలైనటువంటి ప్రార్థనలో ఆ లోటుపాట్లు ఏటో అవి నీకు తెలుసు. కానీ దానికి తగినటువంటి జవాబు నువ్వు దేవుని ద్వారా నీవు సంపాదించుకోలేవు, దేవుని ద్వారా పొందుకోలేవు. ఎందుకనంటే నీ యొక్క మనసంతా కుళ్ళితోటి నిండిపోయింది. కాబట్టి ఆ కుళ్ళు వారు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కారు. అసూయ స్వభావము కలిగినటువంటి వారు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కారు అనేటువంటి సంగతిని నీవు మర్చిపోవద్దు. యెహోవాకు వారు మొరపెట్టుదురు కానీ ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండెను. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర వారి యొక్క విన్నపాలు అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. నా బాధను తీసివేయి నాయనా, నేను కష్టపడలేకపోతున్నాను ప్రభువా, వయసు కలిగిపోయి ఉన్నవాడను నేను, పిల్లలు చూస్తే సరి అయినటువంటి పద్ధతుల్లో లేరు, నన్ను పోషించేటువంటి వారు లేరు. ఇలాంటి మాటలెన్నో దేవుని యొక్క సన్నిధిలో నీ గురించే నువ్వు చదివేసుకుంటూ ఉంటావు. కానీ ప్రక్కనే ఉంది నీలో అసూయ స్వభావము కలిగినటువంటి వ్యక్తివి. నీ చూపే విషకరమైనటువంటి చూపు, అదే విషపు చూపు నీ మీదే పడుతుంది. దేవుడు నీకే దాన్ని రిఫ్లెక్ట్ చేస్తాడు. రిఫ్లెక్ట్ చేస్తారంటే వెనక్కి నీ మీదే పంపిస్తారండి. ఆ విధమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు వారి యొక్క స్వభావాలను మార్చుకోవాలి. యెహోవాకు మొరపెట్టుదురు కానీ ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండెను. దేవుని దగ్గర నుంచి సమాధానము రాదు వారికి, దేవుని యొక్క ఆన్సర్ రాదు వారికి, దేవుని యొక్క కృపలో రావు వారికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు వారి మీద వారి కుటుంబం మీద ఉండవు. ఎందుకనంటే అసూయ స్వభావంతోటి నువ్వు మసులుతున్నావు. కాబట్టి ఎప్పుడు గుసగుసలు కలిగినటువంటి జీవితాన్నే నీవు జీవిస్తూ ఉన్నావు. దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వారిని నువ్వు చెడగొడతా ఉన్నావు. ఏంటి నువ్వు దేవునిలో సంపాదించుకునేటువంటి వరాలు నీ దగ్గర ఎక్కడో నేను ఆలోచించుకో. అప్పుడు వారు గాలికి ఎగురు ధూళివరే నేను వారిని పొడిగా కొట్టివేతును. చూసారా, నీవెంత అసూయలో ఉన్నావు, ఎంత క్రోధమైనటువంటి మనసుతో ఉన్నావు, ఎంత భయంకరమైనటువంటి పద్ధతుల్లో నీవు జీవిస్తున్నావో దేవుడు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు. అటువంటి వారు గాలికి ఎగురు ధూళివలే నేను వారిని పొడిగా కొట్టి తిని. గాలికి ఎగిరిపోతావు. దేవుని యొక్క ఉగ్రత నీ మీద వచ్చినట్లయితే, ఇటువంటి స్వభావాలతోటి నువ్వు ఉన్నట్లయితే, వార్వలేని స్వభావంతో నీవు జీవించినట్లయితే గాలికి ఎగిరేటువంటి పొట్టుతోటి సమానం అయిపోతూ ఉన్నావు నీవు. అంటే యు ఆర్ టోటల్లీ వేస్ట్ ఇన్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవునిలో నీవు మొత్తం మీద వేస్ట్, అంటే నీ యొక్క జీవితమే అనవసరము. కాబట్టి నీకు నీవే పాడు చేసుకుంటున్నాను నీ జీవితాన్ని. కానీ దేవుడు చెప్పేటువంటి మాటల్లో నీవు విలువనిచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే, దేవుడు చెప్పేటువంటి మాటలను నీవు గ్రహించినటువంటి వ్యక్తివైతే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యత వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడినటువంటి వారై. దేవుని వలన కలిగేటువంటి జీవము నీకు కావాలని అంటే ఇటువంటి స్వభావాలన్నిటికీ నీవు దూరంగా ఉండు. దేవునిలో జీవం అక్కర్లేదని అంటే నీ యొక్క జీవితం క్రితం ఎలాగైతే నువ్వు నడుచుకున్నావో, క్రితం ఎలాగైతే నీవు చెడ్డ తలంపులతోటి దేవునికి విరుద్ధంగా నీవు జీవిస్తున్నావు, అలాగే నువ్వు జీవించు. కానీ నీవే నష్టపోతావు.
అలాగ నష్టపోకూడదని దేవుని యొక్క వాక్యం మనతో పదే పదే చెప్తూ ఉన్నది. అంధకారమైనటువంటి మనసు కలిగినటువంటి వారే నీ బ్రతుకు ఎప్పుడు కూడా చీకటమయంగానే కనపడతా ఉంటుంది. వెలుగంటే నీకు అసహ్యం కలుగుతూ ఉంటుంది. ఎందుకనంటే నువ్వు చీకటిలో జీవిస్తున్నావు కనుక, చీకటి శక్తులు నిన్ను ఆవరించి ఉన్నాయి కనుక ఆ కుళ్ళు కుతంత్రముతోటి ఎల్లప్పుడూ కూడా సతమతమైపోతావు. నీ బాడీ అంతా ఉప్పొంగిపోతుంది ఆ యొక్క అసూయతోటి. కాబట్టి ఈ అసూయ స్వభావాలు ఉన్నంతకాలము కూడా నీ కుటుంబం ఆ రకముగానే ఉంటుంది. నీ కుటుంబం ప్రజ్వరలదో, నీ కుటుంబంలో వెలుగు కలిగి ఉండవు. దేవుని యొక్క వెలుగు సంపాదించుకుంటే సమస్తము కూడా నీకు వెలుగుమయమై ఉంటుంది. తమ హృదయంలో ఉండేటువంటి కాఠిన్యత వలన, కటికి కలిగినటువంటి మనసు, కఠినత్వం కలిగినటువంటి మనసు, ఎవరైనా పేదవాడు కనపడితే ఒక గుప్పుడు బియ్యం గింజలను వేయలేదు. ఎవరైనా పేదవారిని ఇంటిని నిన్ను ఆర్జించినప్పుడు ఒక్క 10 పైసలు నువ్వు దానం చేయటానికి నీ చేతులు రావు. ఒకవేళ నీలో లేకపోతే సరే, ఉండి కూడా నీవు ఆ దాన ధర్మాలను నీవు చేయగలిగినటువంటి మనసు నీకు రాదు. కానీ నీవు భక్తుడిగా చలామణి అవుతున్నావు, భక్తిపరురాలుగా నువ్వు చెప్పుకున్నావు. ఏది దేవునిలో ఉండేటువంటి క్రియలు నీలో లేనే లేవు. దేవుని యొక్క క్రియలు ప్రకారం చేసినటువంటి, దేవుడు చెప్పిన ప్రకారంగా నువ్వు చేసినట్లయితే ఆ యొక్క తలాంతులను నీవు పొందుకుంటావు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఆయన చెప్పేటువంటి మాటల ప్రకారంగా నువ్వు చేసినట్లయితే తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి నీ యొక్క అజ్ఞానమే నిన్ను పాడు చేస్తుంది. దేవుని యొక్క వెలుగు జీవమై ఉన్నదే. ఆ దేవుడిచ్చేటువంటి జీవాన్నే కూడా నీవు త్రోసిపుచ్చుకొని నీవు కాఠిన్యత కలిగినటువంటి మనసుతోటి జీవిస్తూ ఉన్నావు. ఎందుకనంటే నీ హృదయము చెడ్డ తలంపులతోటి నిండి ఉంటున్నది. కానీ చెడ్డ తలంపులలో నీవు ఉన్నంతకాలము కూడా దేవునికి ప్రాధాన్యత నీవు ఇవ్వలేవు. దేవుని యొక్క మాటలను నీవు లక్ష్య పెట్టలేవు. దేవుని యొక్క మాటలను నువ్వు ఎప్పుడు లక్ష్య పెడతావయ్యానంటే దేవునికి విలువనిచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యానికి నీవు భయపడినప్పుడు. ఇటువంటి వాక్యాలు ఎదుటి వ్యక్తి నీకు చెప్తూ ఉంటే వారికి నీవు ఎదురు చెప్తూ ఉంటున్నావు. దేవుని బిడ్డల పట్ల నువ్వు ఏ రకంగా ప్రవర్తన చేస్తున్నావో నువ్వు దేవుడు చూస్తూ ఉంటున్నాడు. నీ ప్రతి క్రియను, ప్రతి నడవడికను దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు అనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు. తమ మనసునకు కలిగిన వ్యర్థతనే అనుసరించి నడుచుకొనుచున్నారు. నువ్వు ఎంతసేపు కూడా ఆ చెడ్డ తలంపులతోటే నువ్వు ఉంటున్నావు. చెడ్డ మనసును కలిగినటువంటి ఆ ప్రవర్తనే నీవు ప్రవర్తిస్తూ ఉన్నావు. దేవుడు చెప్పినటువంటి మాట ఒకటవుతుంది, నీవు చేసేటువంటి క్రియ ఒకటవుతుంది. పైగా నీవేమంటున్నాడు? దేవుడు నా మొర ఆలకించట్లేదు అంటున్నాడు. దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటున్నాడు. నా కుటుంబంలో ఏ విధమైనటువంటి మేళ్ళు దేవుడు చేయట్లేదని మళ్ళీ దేవుడిని నిందిస్తూ ఉన్నావు. నీవేం చేస్తున్నావు? అన్యజనులు నడుచుకునేటువంటి ఆ బాటలో నడుస్తూ ఉన్నావు. దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నావు. అలా నడిచి దేవుణ్ణి నీవు నిందిస్తూ ఉన్నావు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధముగా మనతో మాట్లాడు. డెట్రోనమీ చాప్టర్ 7 verse 13. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమునైనా, నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. దేవునికి స్తోత్రం. చూసారా, దేవునిలో ఉన్నట్లయితే, మంచి ప్రవర్తన నీవు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇవన్నిటినీ కూడా అభివృద్ధి చేసి దేవుడు నిన్ను ప్రేమించి నీ ఎడల ఆయనకున్నటువంటి ప్రేమను కనపరచి నీ భూఫలాన్ని, నీ పశువుల మందను, నీ నూనెను, నీ గొర్రెల మందను, నీకేమైతే ఉన్నాయో సమస్తాన్ని టోటల్గా హీ విల్ బ్లెస్. దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు.
కానీ ఆ ఆశీర్వాదాలు పొందుకోలేనటువంటి పరిస్థితిలో నీవు అసూయలతోటి, కాఠిన్యతంతో, భయంకరమైనటువంటి మనస్తత్వంతో ఈ లోకంలో నీవు జీవిస్తున్నావు. అది నీకే గొప్పగా కనపడుతుంది, కానీ దేవుని దృష్టిలో మాత్రం నీవు చాలా వ్యర్థత కలిగి ఉన్నావు. వ్యర్థమైనటువంటి మనస్తత్వంతో నీవు ఉన్నావు. దేవుడు చెప్పేటువంటి దానికి వ్యతిరేకంగా నీవు జీవిస్తున్నావు కనుక అటువంటి దీవెనలో నీకు రావటం లేదు. దేవుడిచ్చేటువంటి వాగ్దానం ఒక రకంగా ఉంది. ఈ రకముగా నువ్వు ప్రవర్తిస్తే ఈ దీవెనలన్నీ నీకు ఇస్తానని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు. జీవించి నువ్వేమంటున్నావు అంటే దేవుడు నాకేమీ చేయట్లేదండి. దేవునిని నీవు నిందిస్తూ ఉన్నావు. కాబట్టి నువ్వు చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో కనపడుతున్నావు దేవునికి. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి నీవు తప్పించుకోవాలనంటే దేవునిని నీవు నిండారుగా నీవు అంగీకరించాలి, స్వంత రక్షకుడుగా అంగీకరించాలి. ఆయనే నా కొరకు సిలువలో మరణించారనేటువంటి జ్ఞానం ప్రతి నిమిషము కూడా నీవు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని గురించి ఎటువంటి ప్రేమ ఎటువంటిదో అనేక మంది ద్వారా నీవు తెలుసుకుంటున్నావు. దేవుని యొక్క ప్రేమ కలిగి జీవించు. అలాగ జీవించినట్లయితే దేవుడు నిన్ను దరికి చేర్చుకోవడానికే, ఆయన దీవించటానికే ఆయన ఇష్టపడుతున్నారు. ఆయన ఇష్టాన్ని నువ్వు కాదంటున్నావు కాబట్టి ఈ దీవెనలన్నీ కూడా నీకు రావటం లేదు. ఈ దీవెనలు రావాలంటే నువ్వు దేవునిలో భయభక్తులు కలిగి నీవు జీవించటం ఎంతో మంచిది. ఆయనకు భయపడువారి మీద ఆయన కనికరము తరతరములుండును. దేవునికి స్తోత్రం. చూసారా, ఆయనకు భయపడువారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఆయనకి ఎప్పుడైతే భయపడతావో, ఆయన ఎప్పుడైతే సేవించుతావో, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే వినయపూర్వకముగా భక్తి శ్రద్ధలతోటి ఆయన్ని ప్రార్థిస్తావో, ఆయన కనికరము నీ మీద, నీ పిల్లల మీద తరతరాలు కూడా ఉంటాయని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఆయనలో భయమేది, ఆయనలో భక్తి ఏది? దేవుడు ఉన్నాడనే సంగతే నీవు మర్చిపోతున్నావు. నేనే దేవుడిని అంటున్నావు నువ్వు ప్రత్యేకంగా. అది నీలో ఉండేటువంటి గొప్పతనము. నేనే దేవుడు, నాకు మించినటువంటి మాటకారి లోకంలో ఎవరు లేరని చెప్పేసి అంటున్నావు. అయితే మరి దేవుని యొక్క ప్రేమ ఏది? దేవుడు ఎందుకు ఇంకానే నువ్వే గొప్పవాడనని చెప్పుకున్న తర్వాత దేవుడు గొప్పవాడు ఇంకెక్కడ కనపడుతున్నాడు నీకు? అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీవు జీవిస్తూ ఉన్నావు. ప్రభునందు ప్రియులారా, ఇటువంటి వ్యర్థమైనటువంటి మనసుతోటి, ఇటువంటి భయంకరమైనటువంటి మనసుతో క్రితములో నీవు జీవించుతూ ఉన్నావేమో, ఇప్పుడు కూడా జీవిస్తూ ఉన్నావేమో. ఇక నుంచైనా ఆ యొక్క భ్రష్టకరమైనటువంటి మనసుకు స్వస్తి చెప్పి దేవుని యొక్క మాటలకు విలువనిచ్చేటువంటి వాడువుగా నీవు ఉండు. అటువంటి జీవితాన్ని నీవు అలవర్చుకున్నట్లయితే దేవుడు నీకు ఈ పైన చెప్పినటువంటి ఈ యొక్క ఆశీర్వాదాలని నీకు, నీ కుటుంబీకులకు, నీ బిడ్డలకు ఆయన యొక్క ఆశీర్వాదాలను ఇవ్వటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను,
హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఇందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఇండుడి. చిన్న ప్రార్థన చేసుకుందారు ప్రియులరా. అందరూ కళ్ళు మూసుకునండి. కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ కృప కొరకు మీకు స్తోత్రములు. నాయన, ఈ లోకంలో ఎలా జీవించాలో మీ వాక్యం ద్వారా ప్రతి వారికి నా ప్రభా నేర్పించారు తండ్రి. మీ వాక్య ప్రకారంగా జీవించగలిగినటువంటి కృపనే ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభా. నా తండ్రి, ఎవరైతే ఇంకా మిమ్మల్ని నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరించలేదో నా ప్రభా, మీ వాక్యముల ద్వారా నా ప్రభా వారితో మాట్లాడి మీరే స్వంత రక్షకునిగా అంగీకరించగలిగినటువంటి భాగ్యాన్ని మీ ప్రియబిడ్డలకు దయచేయండి. ఈ సమయంలో ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవులతోటి నింపండి నాయన. వ్యాధిగ్రస్తులను ముట్టండి నాయన. స్వస్థపరచండి నా ప్రభువా. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉండేటువంటి వారిని ఒకసారి మీ కనుదృష్టి వారిపై ఉంచి వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి లేవనెత్తండి నాయన. సమస్యలతో కూరుకుపోయినటువంటి వారిని వారి యొక్క సమస్యలలో నుంచి లేవనెత్తండి తండ్రి. తద్వారా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు, ప్రేమ కలిగిన యేసయ్య మాకున్నారనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరిగి మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితంతో జీవించగలిగేటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ చిన్ని ప్రార్థనమై పరలోక సన్నిధిలో చేరనమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యముగా ఈ టీవీ ముందు కూర్చుని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ మెండైన దేవునితోటి నింపుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.